నేనేమి చేయను నాకిట్లా దిక్కు దోచకుంటాయను కదా. సర్వేశ్వర అయ్యయ్యో నా మోతో అనుజ దేవో అతమాయి పోతివా అనుజ అయ్యయ్యో నా మోతో అనుజ దేవో అతమాయి పోతివా అనుజ అయ్యయ్యో నా మోతో అనుజ దేవో అతమాయి పోతివా అనుజ అయ్యయ్యో నా మోతో అనుజ దేవో అతమాయి పోతివా దిక్కుదోచకుంటాయని కదా. అలా నాడు రావాలా సూరుని అంత ముందించిన బాలా బెదిరా అలనాడు రావాలా సూరుని అంత ముందించిన బాలా బెదిరా తమ్ముడా నాకేమి దిక్కుదోచకుంటాయని కదా. తమ్ముడా చల్లగా వదిలము. ఆ యొక్క అశ్వము వెంట వెళ్ళినటువంటి మన హనుజులు ఇంతవరకు తిరిగి రాకపోయింది కదా. అచ్చట ఏమి జరిగిందో నీవు తప్పక వెళ్ళి చూసావు. అన్నయ్య నేను అడిగిన క్షణమునే వెళ్ళి మన తమ్ముని గురించి తెలుసుకున్న వాటిని నాకు సెలవు ఇమ్ము కదన్నయ్య. తమ్ముడా లక్ష్మణ చల్లగా వెళ్ళి విషయము పొందినం. బాలకులారా మా అశ్వాన్ని పట్టింది మీరేనా? మీరే. ఇంతకు మీరెవరు? మీ రాజ్యమేమిటి? పేరేమిటి? బాలకులారా నేను ఆ శ్రీరామచంద్రుని యొక్క హనజుడు లక్ష్మణుడు వచ్చిన నా యొక్క నామదేవి. నీవా లక్ష్మణుడు రామ రావణ యుద్ధం అప్పుడు మేఘనాథుని బాణకు మోసపోయిన వాడు నీవా లక్ష్మణుడు. బాలకులారా అట్టి మాటలు మీకేలా మర్యాదగా మా అశ్వాన్ని విడిచిపెట్టుము. అశ్వముని విడిచివారము కాము. లేకుండా మాతో యుద్ధం సిద్ధము కండు. అట్లాగే సిద్ధము రండు. విడుడిక బాలురు విడుముడి హై బాలకులారా మీరు చిల్ల పిల్లలు ఇటువంటి చేష్టలు మీకు తగవు. యుద్ధము చేసైనా అశ్వం తీసుకోము లేనిచో నీ దారి నీ వెళ్ళుంటా.
వనములో తిరిగి మాట్లాడినట్టు కాదు ఇదో మాతో యుద్ధం అంటే. అధిక జన్మించుతూ ఎక్కువ మాట్లాడుతుంటే ఈ రోజు మీ హాయి కూడింది కనుక ఇట్లా ప్రవర్తిస్తున్నారు. నిలువుడి బిడ్డ జాగ్రత్త బిడ్డ. బాలకులారా చాలించుడి మీ ఈ యొక్క చిన్న పిల్లల కేసులు వదిలి మర్యాదగా మా ఆశ్రమం విడిచిపెట్టము. ఏమిరా ఈశ్వరుడు వచ్చిన జాగ్రత్త బిడ్డ. పిల్లలతో ఈశ్వరుడు వచ్చిన ఈశ్వరుడు వచ్చిన విషయం కాదు బిడ్డ. కుర్ర కుంటలు మీరు నన్ను పాలకులారా చిన్న పిల్లలని ఇంతవరకు ఊరుకుంటున్న బిడ్డ. ఇక్కడ ఉంటే మిమ్మల్ని వదలలేదు. రండి యుద్ధంకు.
ఈయన కూడా మస్తులు అవుతున్నాడు, మస్తు చేస్తాడు అనుకుంటా ఈయన ఏం చేయకపోయా ఎంతో నాకు నేనే కూడా దైవమా నేను ఏమి చేయను, నీ బాలులు వేసే బాణంలో కట్టిబడి ఉంటుంది కదా, ఇట్లా దిక్కుదోచుకుంటాను కదా దైవం. వసుదట్ హే కులావరణి వాసా వేగమ్య మము బ్రోవా అన్నయ్య రామ రామ రామ. ఇప్పుడు శత్రుఘ్నుడుకున్న పోయి అక్కడనే బంధించేసారు పిల్లలు. లక్ష్మణుడు పోతే కూడా లక్ష్మణుడు అక్కడనే బంధించేసారు. ఇక రాముడు దుఃఖించుట లక్ష్మణుని చూసి విందాం. దైవమా నేనేమి చేయదును, నాకెట్లా దిక్కుతోచకుంటాను కదా. తమ్ముడా లక్ష్మణ నీవు ఎందున్నావు, నీ గట్టి ఆపద వాటిల్లను కదా. అయ్యయ్యో నా ముద్దు తమ్ముడా లక్ష్మణ నీవు అడవిపై మేఘనాదుని వాడా వేసిన పడవేసిన వాడివి కదా, నీకేమి కష్టం వాటిలేదు కదా. పాయాగాలే నచ్చి పడవు అడవిలో
నాకేమి దిక్కుదోచకుంటాయని కదా. కన్నా తల్లులు నన్ను కన్నతల్లులతో ఏ విధముగా చెప్తుందో లక్ష్మణుడు లేడన్న వార్త వింటే వాళ్ళు ఈ అవనిపై కూడా బ్రతకలేరు కదా. ధరణి కుల శోభావరమున రాముడనై నేను నిలచితి. ధరణి కుల శోభాపురమున నేను రాముడనై వేగా నిలచితి. నీవు ఆ యొక్క ధరణిపై కూలింది కదా. రామచంద్ర నన్ను విడిపించుట కారణమేమయ్యా? మైకు తమ్ముడా భరత, ఆ యొక్క లక్ష్మణుడు నా కుడి భుజం వంటి వాడే. తాను ఆ యొక్క అశ్వమేధ యాగము తలపెట్టిన కార్యంతో తాను వెళ్ళి ఇంతవరకు తిరిగి రాకపోయాను కదా. అచ్చట ఏమి జరిగినదో నాకు బహు చింతించుడనై ఉంటుంది కదా. నీవు తక్షణమే వెళ్ళి అచ్చట ఏమి జరిగినదో తెలుసుకొని రా. తమ్ముడా భరత, నీవు చల్లగా వెళ్ళి విజయము పొందిరమ్ము. ఎవరు నేను ఆ యొక్క శ్రీరామ అనుజుడను భరతుడు అనతుడు వారి. ఓహో, నీవా ఆ భరతుడవు. రామ రామ లక్ష్మణుడు వనవాస ముగిసినప్పుడు శ్రీరంభుపై పాదకులు ధరించి రామ రామాయణకు రాజభారాన్ని వహించిన వాడు ఓరి బాలులారా, అవన్నీ మాటలు ఇప్పుడేటికి మా పశ్వాన్ని విడువుడు. విడుచువారము కాదు, విశ్వమును విడుచువారం కాదు బిడ్డ. మా అశ్వాన్ని విడువకనొచ్చు మీతో యుద్ధానికి సిద్ధము. అటులనే సిద్ధమే రండు. అది విధంగానే వాళ్ళు బాలులారా తొడుకు
రాజారామ దాని బలం ఎంత వెళ్ళిపోము నీ ఆయువు కూడింది బిడ్డ జాగ్రత్త
అక్కడ హిడుతూనే కాదు. ఒరి నీచుడా, నాగాస్త్రం వస్తుంది బిడ్డ, జాగ్రత్త. తమ్ముడా లవకుమారా, దీని వాయి కూడా కూడింది, దీని కూడా నేల కొరిగించింది కదా. రెండు పోదాం. అట్లాగే పదము. అయితే వీళ్ళు ఒకటి మించిన ఒకటి మన దున్నపోతలు వచ్చినట్టు వస్తారు కానీ కింద ఒక్కడు కూడా వెనకాల కర్మల్లా ఇచ్చినాయి. దొడ్డుకు కానీ ఒక్కడు కూడా మీకు లేవకచ్చు. వచ్చినోడు పడిపోతారు కింద. కానీ దేవమ్మా మంచిది దేవమ్మా చాల కుంటి ధైర్య శౌర్యములను సర్వేశ్వర, చిన్న బాలు నేను కూడా నేల కూడింది కదా, కాపాడే భారం నీదేనయ్యా. నువ్వే కాదు, ఎంత తీసినా ఎక్కడ చూస్తుంది కూడా చేయగలుగుతుంది. సరిపరిగా మొత్తం ఇంకోళ్ళు వస్తారు చూద్దాం. ఒక్కొక్కడు వస్తారు. బాగా బాగా పంజరి కొడుక రోగము తిరిగిందా నీ కౌరమైందా. బాగా పంజరి కొడుక రోగము తిరిగిందా నీ కౌరమైందా. అయితే ఇప్పటిదాకా రాముడు ఒక్కొక్కరు తమ్ముడు అందరు పంపిస్తారు కానీ పిల్లలు చిచ్చరి పిల్లలు ఎక్కువ ఓనికి తాగుతలేరు. ఫస్ట్ లక్ష్మణుడు వచ్చిన తర్వాత భరతుడు వచ్చిన శత్రుఘ్నుడు వచ్చిన ఉన్నోళ్ళంతా అడిగిపోతు ఎవడు వస్తారు వస్తుంది ఇంకొన్నాడు రమణి. ఆగండి, ఒక 10 నిమిషాలు అయిపోతుంది. రాముడు అంజనీని పిలుచుకొని అంజనీని కొన్ని పంపిస్తాడు. ఇక హనుమంతుడు కొన్ని ఓడబెట్టినంటే ఇక లాస్ట్ అందరు కలుస్తారు. పంతులు అంజనేయుడు అంటే అంజనేయుడు ఎక్కువ నడిచేపు అట్టను నంబరే మన ఇంత దొడ్డుతో ఉన్నాడు మంచిగా నంబరే కొట్టాడు లేవకొండి అయిపోతుంది సేపు అంటే ఆడు ఏనాడు చాలా కావాలంటే మంచిగా అందుకే అంటున్నాడు. మాటికి మమ్మల్ని విచారించడానికి నీవెవరు దూత విఖ్యాత మీలాంటి రాజుల విలేజ్లకు సాధారణ తాను మర్చిందేవా వినుము మంత్రివర్య వీరుడ సంగన వీరుడ
మంత్రివర్యా ఆ కొండలైన పిండి కట్టుకుని చూడుము. కొండనైన పిండి కట్టుకుని కొండనైన పిండి కట్టుకుని గంభీర సమేతుండనై వాయు కుమారుండనై ఈ రామచంద్రు యొక్క దూతనై నా యొక్క నామము హనుమంతుడు అనవచ్చును వారి సూత్రధారి. నేను మా ప్రభువు హనుమాని కేకలు వేయించినాడు. మా ప్రభువు శ్రీ రామచంద్రమూర్తి వద్దకు నేను వెలుచుంటిని. రాహవాయునందన రారా లోకైక వీర రారా నా ఎనుజలను వీడిని ఏ రీతిగా తాలుకుందును. వాయునందన ఎందున్నవు? ప్రభు రామచంద్రమూర్తి వందనములు ఆచరించేవారు. మారుతి నందన చల్లగా వర్ధిల్లం కదా. నన్ను పిలిచిన ఆజ్ఞ తక్షణమే తెలుపుము. ఆ యొక్క జనాశ్వమేధమును కలిపినచో అనుజులంతయో ఆ యొక్క అశ్వము వెడలి ఇంతవరకు తిరిగి రాలేరే. అచ్చట ఏమి జరిగినదో నీవు తక్షణమే వెళ్ళి అచ్చట కనుక్కొని భారతి వాయునందన చిరంజీవి నీవు చల్లగా వెళ్ళి విజయము పొంది ఆ యొక్క మన అశ్వమును బంధించిన వారు ఎవరు వారిని తుంచినము. అట్లనే పోయి వచ్చదను. మరంద బాలకులారా ఎక్కడున్నారా? వచ్చుచుండి మీ వద్దకు సిద్ధము కండి బిడ్డ. అయితే ఈ పంతులు ఆట మంచిగా నేర్పిండని గంగరవేళ 200 బహుకరించారు పంతులకి. బంధించినది ఏమిరా? ఏమనుకుంటుంది? అది శ్రీరాముల హయము. దాన్ని తక్షణమే విడిచిపెట్టుము. ఏమిరా? ఏమి పలుకుతుంటుంది? అశ్వమును విడవకున్నచో ఇక్కడ ఘోర యుద్ధము జరుగును.